హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఆటమిక్ హ్యాబిట్స్ బుక్ గురించి తెలుసుకుందాం. ఇది ఆటమిక్ హ్యాబిట్స్ బుక్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద పాపులర్ బుక్స్. అది జేమ్స్ క్లియర్ అనే ఒక అమెరికన్ రైటర్ రాసిన పుస్తకం. పేరులోనే ఆటమిక్ హ్యాబిట్స్ అంటే చిన్న చిన్న అలవాట్లు. అంటే ఆటమిక్ అంటే ఇంగ్లీష్లో ఆటమిక్ అంటే వెరీ స్మాల్ సైజ్ అని అర్థం. అంటే ఒక చిన్న చిన్న అలవాట్లు కూడా మనకు జీవితంలో ఒక పెద్ద మార్పులను ఎట్లా తీసుకొస్తాయి అనేదానికి ఈ బుక్ మెయిన్ ఇంటెన్షన్, ఈ బుక్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అది. సో ఈ ఆటమిక్ హ్యాబిట్స్ బుక్ ఎందుకు ఫేమస్ అయిందంటే, నార్మల్గా మనకు హ్యాబిట్స్ మీద కావచ్చు, లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కావచ్చు, సెల్ఫ్ హెల్ప్ కేటగిరీలో చాలా బుక్స్ వచ్చినాయి. బట్ వాటన్నిటిలో ఈ పుస్తకం ఎట్లా డిఫరెంట్ అంటే జస్ట్ మోటివేషన్, ఇన్స్పిరేషన్ వీటి మీద కాకుండా ఒక రియల్ లైఫ్లో ఒక ప్రాక్టికల్ వేలో మనం ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ నుంచి ఎట్లా మనం బయటపడవచ్చు, లేదా ఒక గుడ్ హ్యాబిట్ను మనం ఎట్లా మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, తద్వారా మన లైఫ్లో కావచ్చు, మన కెరియర్లో కావచ్చు ఎట్లా సక్సెస్ కావచ్చు అనేది ఈ బుక్ చాలా కొంచెం ప్రాక్టికల్ స్టెప్స్ ద్వారా, కొంచెం ఈజీలీ ఫాలో అయ్యే ఒక స్టెప్స్ ద్వారా వివరించడం జరుగుతుంటుంది. అందుకోసం ఈ బుక్ అనేది చాలా ఫేమస్ అయింది. ఆటమిక్ హ్యాబిట్స్ అనేది ఒకసారి లోతుల్లో కనుక వెళ్తే, ఆటమిక్ అనేది మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఒక వెరీ స్మాల్ సైజ్ అని. అంటే ఒక చిన్న అలవాటు కూడా మనం డైలీ ప్రాక్టీస్ చేస్తే అది మన లైఫ్లో చాలా పెను మార్పులను తీసుకొస్తుంది. అంటే ఎట్లా అంటే సింపుల్గా వివరిస్తే, సపోజ్ ఒక స్టూడెంట్ ఉంటాడు, మనం అతను ఏదో ఒక సబ్జెక్ట్లో అతను పువర్ ఉండొచ్చు, లేదా ఒక సబ్జెక్ట్లో అతనికి టఫ్ అనిపిస్తుండొచ్చు. బట్ దాన్ని మనం ఆ సబ్జెక్ట్ని ఇది టఫ్ సబ్జెక్ట్ అని ఎన్ని రోజులు అనుకున్నా అది మరింత టఫ్ అవుతుంది, లేదా ఇంకొంచెం సబ్జెక్ట్ని చూసి భయపడే సిచ్యువేషన్ వస్తుంది తప్పితే దాన్ని ఎట్లా మనం అధిగమించే ఆప్షన్స్ అయితే ఉండవు. దానికన్నా ఒక బుక్ని చూసి అమ్మో ఈ సబ్జెక్ట్ ఇంత పెద్దగా ఉంది, ఇది మనం చదవగలమా లేదా అనే దానికన్నా జస్ట్ లైక్ యూ టేక్ జస్ట్ 5 pages a day or just 2 pages a day. అంతవరకు చదువు, లేదా అంతవరకు ప్రాక్టీస్ చేయి, లేదా అంతవరకు మాత్రం మామూలుగా ప్రాపర్గా పర్ఫెక్ట్గా. అంటే మనం అనొచ్చు 2 pages నుంచి ఏమవుతుందండి అంటే, ఫర్ ఇన్స్టెన్స్ మనం చూసుకున్నట్లయితే ఎవ్రీడే 2 pages అంటే ఒక మంత్లో 30 into 20 అంటే 60 pages చదవగలడు ఆ స్టూడెంట్. సో ఒక ఇయర్లో అయితే 360 pages. అంటే ఫస్ట్ మనం చూస్తే అమ్మో ఇది ఇంత పెద్ద సబ్జెక్టా, ఇంత పెద్ద పుస్తకం, అసలు మనం పాస్ కాగలమా, లేదా దీన్ని మనం క్రాక్ చేయగలమా అనుకునే అలాంటి ఒక భయం నుంచి, సరే చిన్న 2 pages కదా ఇవాళ చదువుదాం సరే అని మెల్లమెల్లగా ఒక చిన్న చాప్టర్స్గా, చిన్న టాస్క్స్గా కనుక మనము పెట్టుకొని ముందుకు వెళ్తే డెఫినెట్గా కూడా దాన్ని మనం ఈజీగా ఆ బుక్ను మాస్టర్ చేయొచ్చు, లేదా ఆ సబ్జెక్ట్ను కూడా మాస్టర్ చేయవచ్చు. సో ఇలా ఒక ఎంత పెద్ద టాస్క్ అయినా కూడా ఒక చిన్న టాస్క్లుగా విడగొట్టి, లేదా దాన్ని ఒక హ్యాబిట్గా ఫార్మ్ చేసుకున్నట్లయితే మనం చాలా ఎంత పెద్ద కష్టమైన ఇష్యూస్ కావచ్చు, లేదా కష్టమైన టాస్క్స్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, మనం సులువుగా సాల్వ్ చేసుకునే దానికి వీలుంటుంది అనేది ఈ పుస్తకం యొక్క ఉద్దేశం. కాకపోతే ఒక హ్యాబిట్ అనేది ఫామ్ కావడం అనేది అంత ఈజీ కాదు. అంటే మనం అనుకోవడానికి అనొచ్చు అలవాటు, ఒక చిన్న అలవాటును చేసుకోలేము లైఫ్ స్టైల్లో. అంటే మనం చాలాసార్లు గమనించినట్టు అయితే ఒక మంచి అలవాటును మనం పెంపొందించుకోవడం అనేది చాలా కష్టమైన థింగ్. అంటే ఇది అందరికీ తెలుసు. ఫర్ ఇన్స్టెన్స్ ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, ఆ పిల్లోడికి పాలు తాగించాలనేది ఒక పేరెంట్స్ టాస్క్. అంటే కొద్దిమంది తాగుతుండొచ్చు, అసలు ఆ పిల్లోడు పాలు తాగకపోవచ్చు. అది చూసే వాళ్ళకి అది చాలా చిన్నగా అనిపిస్తుండొచ్చు, కానీ ఆ పిల్లోడికి ఒక మిల్క్ తాగించే హ్యాబిట్ అలవాటు చేయాలంటే అది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో దానికి కూడా చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. లేదా ఒక స్టూడెంట్ ఉంటాడు, లేదా ఒక కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ కావచ్చు, లేదా ఒక స్కూల్ గోయింగ్ గర్ల్ కావచ్చు. సో వాళ్ళకి చదువు మీద అంత ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, లేదా ఒక సబ్జెక్ట్ చూసి వాళ్ళు భయపడుతుండొచ్చు. సో వాళ్ళకి ఒక డైలీ రొటీన్లో ఒక రీడింగ్ కావచ్చు, లేదా ప్రాక్టీసింగ్ కావచ్చు, లేదా ట్యూషన్స్కి వెళ్ళడం కావచ్చు, ఒక హ్యాబిట్ను ఫామ్ చేయాలంటే దట్ ఈస్ నాట్ సచ్ అన్ ఈజీ టాస్క్. సో ఈవెన్ అంటే మనం చాలాసార్లు మన సొసైటీలో తాగుడుకు బానిసైన వాళ్ళు ఉంటారు, లేదా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాటిని వదులుకోవాలంటే వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు దాన్ని వదులుకోలేకపోతారు. సో దీన్ని బట్టే మనకి ఏం తెలుస్తుందంటే, ఒక అలవాటును పెంపొందించుకోవడం, లేదా ఒక వ్యసనం నుంచి బయటికి రావడం అనేది అది అనుకునేంత ఈజీ టాస్క్ కాదు. సో అలాంటి ఒక అలవాటును కానీ, ఒక హెల్తీ హ్యాబిట్స్ని కానీ ఎట్లా
పెంపొందించుకోవాలి అనే దానికి ఈ పుస్తకంలో మనకు ఒక మాన్యువల్ లాగా ఈ పుస్తకం మనకు పనిచేస్తుంది. సో ఒక అలవాటును అనేది ఎట్లా పెంపొందించుకోవాలనే దానికి ఈ పుస్తకంలో డిఫరెంట్ టాస్క్స్ ఇవ్వడం అనేది రైటర్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే జస్ట్ 1% ఇంప్రూవ్మెంట్ ఎవ్రీడే చేసినా కూడా ఆఫ్టర్ ఏ ఇయర్ అది చాలా పెద్ద గ్రోత్ లాగా కనిపిస్తుంది. అంటే ఫర్ ఇన్స్టెన్స్ మనం చాలామంది సేవింగ్ హ్యాబిట్స్ అనుకుందాం. అంటే ఒక పర్సన్ ఇయర్ స్టార్టింగ్ నాడు ఒక 100 రూపీస్ కనుక సేవ్ చేసి డైలీ జస్ట్ 1 రూపీ దానికి యాడ్ చేసుకుంటూ వెళ్ళినా, అంటే ఫర్ ఇన్స్టెన్స్ జస్ట్ 1 రూపీ యాడ్ చేసుకుంటూ వెళ్ళినా, అంటే జనవరి 1 నాడు 100 రూపీస్ ఉన్నది 1 రూపీ అట్లీస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళినా బై ద ఎండ్ ఆఫ్ ద డే అది 464 రూపీస్ అవుతుంది. అంటే ఒక 100 రూపాయలు అనేది 464 రూపాయలు అవుతుంది. అంటే డైలీ 1 రూపీ యాడ్ చేసుకుంటా పోయినా అంటే ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ 4 times ఆఫ్ గ్రోత్. అదేవిధంగా ఆ 100 రూపీస్ నుంచి రోజు 1 రూపీ మనం ఖర్చు పెట్టుకుంటూ వచ్చినా అంటే వితిన్ 100 days అంటే ఒక 3 months 10 daysలో జీరో అవుతుంది. అంటే ఒక మంచి హ్యాబిట్ కానీ ఒక బ్యాడ్ హ్యాబిట్ కానీ మనకు తెలియకుండానే మనం ఒక మంచి హ్యాబిట్ను కనుక చేసుకుంటే మనకు తెలియకుండానే దానివల్ల మనకు ఎంతో మంచి ఫలితాలు వస్తాయి. అట్ ద సేమ్ టైం మనం ఒక చెడు అలవాటును చేసుకున్నా మనకు తెలియకుండానే మనం ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తాము. దానివల్ల మనం ఎంతో లైఫ్లో దిగజారే సిచ్యువేషన్ వస్తుంటుంది. సో అందువల్ల ఒక అలవాటు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక మంచి అలవాట్లను పెంపొందించుకోవడం అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా అదొక నెససరీ థింగ్. సో మీరు చూడవచ్చు అంటే ఒక అలవాటు, ఒక హ్యాబిట్, ఒక ఇంపార్టెన్స్ అనేది ఇటు మన పర్సనల్ లైఫ్లో కావచ్చు, లేదా ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు, ఈవెన్ సొసైటల్ లైఫ్లో కావచ్చు. ఒక మంచి అలవాట్లు ఉండే వాళ్ళే లైఫ్లో సక్సెస్ అవుతుంటారు. చెడు అలవాట్లు ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా లైఫ్లో ఫెయిల్ అవుతుంటారు. అంటే ఈవెన్ కార్పొరేట్ కంపెనీస్ కూడా వాళ్ళ బిజినెస్ను దీని మీద ఆధారపడి చేస్తారు. అంటే ఫర్ ఇన్స్టెన్స్ మీరు చాలాసార్లు చూడొచ్చు, టెలికామ్ కంపెనీస్ కావచ్చు, ఇంకోటి ఫస్ట్ ఫ్రీగా ఇస్తారు, లేదంటే చాలా డిస్కౌంటెడ్ ప్రైజెస్కి ఇస్తారు. వన్స్ ఒకసారి జనాలు దానికి అలవాటు అయినారు అని తెలిసిన తర్వాత వాళ్ళు ప్రైస్ పెంచుతారు. సో ఆటోమేటిక్గా కన్జ్యూమర్స్ అలవాటు అయిపోయి ఉంటారు ఆ ప్రోడక్ట్ కాబట్టి. సో ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ను మళ్ళీ తర్వాత కూడా వాళ్ళు కొంటూనే ఉంటారు. సో అంటే బిజినెస్ పరంగా ఇది కరెక్టా రాంగ్ అనేది అది పక్కకు పెడితే ఒక అలవాటు అనేది ఎంత ఇంపార్టెంట్ లైఫ్లో అనే దానికి ఇది ఒక మోడల్. అందుకోసం మీరు స్కూల్స్లో కావచ్చు, లేదా ఇంట్లో పేరెంట్స్ కావచ్చు చూడొచ్చు. అంటే ఒక టైం టేబుల్ పెడతారు, మార్నింగ్ ఈ టైంకు లేవాలా, లేదా బ్రేక్ఫాస్ట్ ఈ టైంకు చేయాలా, లేదా ఈ టైం టు ఈ టైం వరకు మీరు ఇది ప్లే టైం, ఈ టైం టు ఈ టైం వరకు మీరు ట్యూషన్కి వెళ్ళాలా. సో అంటే ఎందుకు ఎవ్రీడే ఒకే టైంకు పెడతారు అంటే రిపీటెడ్గా ఆ వర్క్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక హ్యాబిట్ ఫార్మ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ హ్యాబిట్ ఫార్మ్ అవుతుందో దానివల్ల మనం ఒక పాజిటివ్ రిజల్ట్స్, ప్రొడక్టివ్ రిజల్ట్స్ ఇమ్మీడియట్గా కనిపించకపోయినా లాంగ్ టర్మ్లో మనం చాలా ప్రొడక్టివ్ రిజల్ట్స్ అనేటివి మనకు వస్తాయి. సో ఈ అంశాన్ని స్ట్రెస్ చేసేదే ది ఆటోమిక్ హ్యాబిట్స్ బుక్. సో అందువల్ల ఒక మంచి అలవాట్లను పెంపొందించుకోవడం అనేది అందరికీ కూడా అవసరమే లైఫ్లో. అంటే స్టూడెంట్స్కి కావచ్చు, బిజినెస్ మెన్కి కావచ్చు, స్పోర్ట్స్ మెన్ కావచ్చు, లేదా కళాకారులకు కావచ్చు, ఎవరికైనా కూడా ఒక పాజిటివ్ అలవాట్లను, ఒక మంచి అలవాట్లను పెంపొందించుకోవడం అనేది అందరికీ కూడా ఇదొక నెససరీ థింగ్. అంటే ఒక మంచి అలవాట్లు లేకుండా, లేదా ఒక మంచి దినచర్య లేకుండా మనం లైఫ్లో కూడా సాధించాలనుకున్నవి సాధించలేం. సో అది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనే దానికి అది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ద ఆటోమిక్ హ్యాబిట్ బుక్ను చదవచ్చు. ఇది ఆటోమిక్ హ్యాబిట్స్ అనేది ఇది ఇంగ్లీష్లో ఉంది. కొంచెం అంటే మామూలుగా అండ్ ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ ఇట్లా, లేదా హౌ టు మేక్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, ఇవన్నీ కొంచెం బేసిక్ ఇంగ్లీష్లో ఉంటాయి. వాటితో పోలిస్తే ఆటోమిక్ హ్యాబిట్స్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో ఉంటుంది. బట్ అయినా కూడా పర్లేదు, కాలేజ్ స్టూడెంట్స్ ఆ స్టేజ్ వాళ్ళు దీన్ని ఈజీగా చదవచ్చు. ఇన్ కేస్ ఎవరైనా మాకు ఇంగ్లీష్లో అంత ఫ్లూయెన్సీ లేదనుకునే వాళ్ళు ఈ బుక్ తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. తెలుగులో టైటిల్ సేమ్ ఆటోమిక్ హ్యాబిట్స్ అనే ఉంది. సో ఆ తెలుగులో కూడా ఆ బుక్ని చదవచ్చు. సో మేబీ మీ లైఫ్లో ఏ విధమైన మార్పులు చేసుకోవాలా, సో మీరు ఏదైనా ఒక మంచి హ్యాబిట్ని బిల్డ్ చేసుకోవాలన్నా, లేదా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, దానివల్ల మీ టైం వేస్ట్ అవుతుంది, లేదా మీరు అనుకున్నది సాధించలేకపోతున్నారు అంటే ఆ హ్యాబిట్ని ఎట్లా బ్రేక్ చేయాలి అని మీకు ఏమన్నా ఉన్నా కూడా
ఈ ఆటోమిక్ హ్యాబిట్స్ బుక్స్ చదివితే మీకు డెఫినెట్గా కూడా మీకు చాలా పనికొచ్చే కాంటెంట్, ఒక పనికొచ్చే ఇన్స్పిరేషన్ డెఫినెట్గా ఈ బుక్లో మీకు లభిస్తుంది. నెక్స్ట్ టైం ఇంకొక ఇంట్రెస్టింగ్ బుక్తో మీ ముందుకు వస్తాను. బాయ్.